హలో మామ. నమస్తే, నమస్తే. ఈరోజు నేను మీ దగ్గరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో అయితే వచ్చాను. సో, ఏంటి ఈ టాపిక్? అసలు వైరల్ అవుతుంది. ప్రెజెంట్ న్యూస్‌లో అయితే హల్చల్ చేస్తుంది. సో, లాస్ట్ వరకు చూసేయండి. మీకు కూడా బాగా క్యూరియాసిటీ ఉంటే అసలు ఏంటి ఈ మిస్టరీ? ఏంటి ఆ టాపిక్? ఎవరి కోసం? సో, దానికన్నా ముందుగా నేను మీకొక వీడియో అయితే చూపిస్తాను. సో, ఆ వీడియో ఒకసారి చూడండి. దాని తర్వాత అసలు ఎవరు వీళ్ళు? అసలు ఏంటి ఈ కథ అనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చూసారు కదా! ఒక అమ్మాయి మిడ్‌నైట్ ఒకళ్ళతో వెళ్ళిపోయింది. సో, ఈ కిందే మీకేదైతే ఇప్పుడు ఫోటో కనిపిస్తుందో వీళ్ళిద్దరు కపుల్ అన్నమాట. వీళ్ళు 2024లో మ్యారేజ్ అయింది. అది కూడా లవ్ మ్యారేజ్. సో, అబ్బాయి పేరు అఖిల్. తను ఏంటంటే కేరళలో ఉంటారనమాట. సో, తను కూడా రీసెంట్‌గానే బాగా వైరల్ అయిన ఒక ఇన్‌ఫ్లుయెన్సర్. తను ఇంతకుముందు నేవీలో వర్క్ చేసేటివాళ్ళు. సో, ఇప్పుడు రీసెంట్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వైరల్ అయిన తర్వాత తను ఓకే. సెటిల్ అయ్యాడు అనుకోని సో, తన లవర్‌ని మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైందంటే సో, అమ్మాయికి ఎలాగ ఏదైనా సపోర్ట్ చేయాలి, ఏదైనా చదివించాలి. తను కూడా అలా ఉండిపోకూడదు. అండ్ తన ఇంట్రెస్ట్ మీదకంటే తను ఎవరైతే అమ్మాయిని ప్రేమించారో, ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ మేరకు నేను హైయర్ స్టడీస్ చేస్తాను అంటే, ఆ అబ్బాయి ఓకే. నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తూ ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక మరి ఫైనాన్షియల్ సపోర్ట్ చెయ్యాలి. ఎందుకంటే భర్తగా అది అతని బాధ్యత. సో, అలా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ ఒక కేరళలోనే ఒక యూనివర్సిటీలో జాయిన్ చేశారు. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఏదైతే బస్‌లో రోజు వెళ్తూ వస్తూ ఉంటుందో, ఆ బస్ కండక్టర్‌ని లవ్ చేసి ఆఫ్టర్ 2 ఇయర్స్ ఈ ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నారో అతని నేమ్ అఖిల్ అనమాట. అతని ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు అవన్నీ తీసుకొని ఆ బస్ కండక్టర్‌తో వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. నార్మల్‌గా అరేంజ్ మ్యారేజెస్‌కే మనకి ఏం లేదు. అలాంటిది లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి గూడా ఎళ్ళిపోతే ఇంకా దీనికన్నా సింగిల్‌గా ఉండడం ఉత్తమం. ఎవ్వరిని నమ్మకూడదు. ఎవ్వరిని ట్రస్ట్ చేయకూడదు అనేది మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశారు. ఇప్పటికే వేరియస్‌గా ఉన్నాయి. ఇప్పుడు అదృష్టం ఏంటి అంటే, ఆ అబ్బాయిని చంపకుండా ఎళ్ళిపోయింది చూసారా? ఇంకా ఇలాంటి వేరియస్ అప్డేట్స్ కోసం, న్యూ స్టోరీస్ కోసం ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ అండ్ షేర్.